హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది మిల్ మేకర్ బిర్యానీ అనమాట. అంటే సోయా అంటాం కదా, ఆ బిర్యానీ అనమాట. చాలా తొందరగా, చాలా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. ఇన్ టైంకి మనకు లంచ్ బాక్స్కి అందించేయచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి ది బెస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు అనమాట. పిల్లలకు కూడాను అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా చేయండి. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తారు. అలాంటి క్విక్ అండ్ టేస్టీ సోయా బిర్యానీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ బిర్యానీ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు, మన ఇంట్లో ఉండే ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, ఇది 1/2 కిలో బాస్మతి రైస్ అనమాట. దీన్ని 1-2 సార్లు నీట్గా కడిగేసి మరలా బియ్యం ములిగేంత వరకు నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టండి. అలాగే ఈ మిల్ మేకర్ను కూడాను వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఉడికించిన మిల్ మేకర్లోనే మీడియం సైజు క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజ్ క్యారెట్ని కూడాను ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేయండి. 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే ఒక అరకప్పు వరకు బాగా పులిసిన పెరుగు వేసుకోండి. ఒకవేళ పుల్లగా లేదంటే 2 నిమ్మ చెక్కలను కూడా పిండి వేసుకోండి. వేసేసి వీటన్నింటినీ కూడాను మసాజ్ చేసినట్లు చేస్తూ కలపండి. ఇలా కలిపిన దాన్ని 1/2 గంట పాటు నానబెట్టండి. 1/2 గంట తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఈ బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ ప్లేస్లో మొత్తంగా నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసిన తర్వాత అది వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 యాలకులు, అనాస పువ్వు, 7-8 మిరియాలు, జాపత్రి, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3-4 లవంగాలు వేసేయండి. వేసేసి ఇవి లైట్గా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేయండి. వేసేసి ఇవి కలుపుతూ ఉంటే అందులో నుంచి వాటర్ అంతా ఊరొస్తుంది. అదంతా కూడాను బాగా ఎగిరిపోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం కసూరి మేతి వేయండి. ఇలాగా ఈ స్టేజ్లో కసూరి మేతి వేస్తూ కలుపుతూ ఉంటున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోద్ది అనమాట. ఇలాగా ఈ వాటర్ అంతా ఎగిరేలోపు వేరొక బర్నర్పై 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసేసి అది వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది బాగా వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసి వేయండి. ఇవి కూడాను లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలాగా విడిగా వేయించుకొని అందులో వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లు చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారా, మిల్ మేకర్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ని వేసేయండి. ఇలా వేసేసి మొత్తం అంతా కలపాలి. అయితే మీరు ఒకేసారి డైరెక్ట్గా చెయ్యాలి అనుకునే వాళ్ళైతే ఇందాక మసాలా వేసిన తర్వాత అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లోకి రానివ్వండి. ఆ తర్వాత మిల్ మేకర్లు వేయండి. అయితే ఒకేసారి చెయ్యాలనుకునే వాళ్ళు అలా చెయ్యండి. లేదు మంచి ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు నాలాగా విడివిడిగా వేయించి వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలాగా ఉల్లిపాయలు వేసి కలిపిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఆ రైస్ని వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలపండి. ఇలా కలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలాగా కలిపేసిన తర్వాత మనం 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు బాస్మతి రైస్కి అయితే వాటర్ వేసుకోవాలండి. అదే నార్మల్ రైస్కి అయితే 1-2 చొప్పున వేసుకోవాలన్నమాట. ఇది బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాసు వాటర్ వేసాను. వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఉప్పుని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా ఉప్పు వేసేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసి కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి. అలాగైతే పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది అనమాట. 2 విజిల్స్ వస్తే చాలు. ఇలాగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచేయండి. ఉంచేసిన తర్వాత కుక్కర్ మూత తీస్తే చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలాగా ఉంటుందన్నమాట. ఈ బిర్యానీ మూత తీస్తుంటేనండి స్మెల్ భలే వస్తుంది. చాలా సింపుల్గా, తక్కువ మసాలాలతో, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేలాగా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాంటి బిర్యానీని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టండి. భలే ఇష్టంగా తింటారనమాట. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్.
ఉంటాను మరి. బాయ్.